వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లక్ష్మణరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళతో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్‌గా తనుజ వచ్చేసి లేటెస్ట్ ఫోటోషూట్ ఒకటి చేయించుకుందనమాట. అవైతే చాలా వైరల్ అయిపోతున్నాయి. ఆ ఫోటోషూట్‌లో వచ్చేసి అసలు నిజంగా పుత్తడి బొమ్మ అంటారు గదా! ఇంతే ఉంటుందా అన్నట్లు అనిపించింది. బాపు బొమ్మ, పుత్తడి బొమ్మ అని చెప్పి మంచిగా పద్ధతిగా చీర కట్టుకొని సంప్రదాయబద్ధంగా ఉన్నామని అంటారు గదా! అసలు నాకైతే తనుజ ఫోటోస్ చూస్తుంటే అంతే అనిపించింది. సూపర్‌గా ఉన్నాయి ఫోటోస్. దానికి సంబంధించిన ఇమేజెస్ పెడుతున్నా చూసేయండి. అవే కాకుండా తనుజకి సంబంధించి లేటెస్ట్ ఒక న్యూస్ ఒకటే బయటకొచ్చింది. అదేంటంటే తనుజ వచ్చేసి త్వరలో లైవ్‌కి రాబోతుందని చెప్పి కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు. తనుజ ఒక్కతేనా కళ్యాణ్ రావట్లేదని. కళ్యాణ్ గురించి అయితే ఇంతవరకు అఫీషియల్‌గా న్యూస్ అయితే బయటికి రాలేదు. తనుజ అయితే వస్తుంది లైవ్‌లోకి. అది తనకు సంబంధించిన న్యూస్ అంటే ఇప్పుడు కళ్యాణ్ అయితే ఏం చేస్తున్నాడనేది తను ఛానెల్‌లో పెడుతున్నాడు. బట్ తనుజ అయితే పెట్టట్లేదు. మీరు ఎందుకు పోస్ట్‌లు కూడా చేయట్లేదు? ఎవరైనా పోస్ట్ చేస్తే దానికి రిప్లై అయితే ఇస్తున్నారు. మీరు కూడా అంతే పోస్ట్ చేస్తూ ఉండొచ్చు కదా! మాతో కొంచెం ఇంటరాక్ట్ అవ్వచ్చు కదా! అని చెప్పి తనకి మెసేజ్ వెళ్తున్నాయన్నమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. అందుకని చెప్పి తను రియాక్ట్ అవ్వటానికి టైం లేక లైవ్‌లోకొస్తాను. లైవ్‌లోకొచ్చి మీరు అడిగిన ప్రతి దానికి నేను సమాధానం చెప్తానని చెప్పి చెప్పిందన్నమాట. కొంతమందికి కొంతమంది నాకు పెడతారు ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పి. అందుకనే నేను చాలా వరకు న్యూస్‌లు తెలిసినా కూడా కొన్ని న్యూస్‌లు నేను బయటికి చెప్పట్లేదు. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ ఇప్పుడు అవి చెప్పిన తర్వాత మళ్ళీ అవి జరగకపోతే మీరు చెప్పిందంతా ఫేకే కదా! అని చెప్పి అంటారు. అందుకని కొన్ని న్యూస్‌లయితే అసలు షాకింగ్ న్యూస్‌లే తెలిసినాయి. బట్ అవైతే ఇప్పుడు అవి వాళ్ళు బయట పెట్టేదాకా నేను కూడా బయట పెట్టదలుచుకోలేదు. సో, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు తనుజ లైవ్‌లోకొస్తుంది. కళ్యాణ్ వచ్చేసి చాలా అడ్వర్‌టైజ్‌మెంట్స్ ఇచ్చాడనమాట. వాటికి సంబంధించి కళ్యాణ్ వ్లాగ్‌లో చెప్తాను. ఎందుకంటే కళ్యాణ్ అసలు ఇప్పుడు ఫస్ట్ విన్నర్ అయినప్పటి నుంచి తనైతే ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి చోట ఎవరైతే తన విషయంలో ప్రతి చోటకి వెళ్లి అన్నిటికి యాడ్స్ ఇస్తున్నట్టు ప్లస్ అన్నిటికి ఆహ్, తను ఇంటరాక్ట్ అవుతున్నట్టు క్లియర్‌గా తెలుస్తోంది. సో, చూద్దాం. తనుజకొచ్చేసి ఇప్పుడు చాలా ఆఫర్స్ వచ్చినియి. ఆల్రెడీ నేను చెప్పాను. ఆ ఆఫర్స్ ఏంటి అనేది త్వరలో రివీల్ అవుతుందనమాట. సో, తనుజకి సంబంధించిన ఫోటో షూట్ కూడా పెట్టేస్తున్నాను చూసేయండి. మీకు ఎట్లా అనిపించిందనేది నాకు కామెంట్ చేయండి. ఫేక్ న్యూస్ అని కామెంట్ చేసి ఈసారి ఇంకా తనుజ గురించి అప్డేట్స్ కూడా ఇవ్వడం మానేస్తాను. ఎందుకంటే తెలియనోళ్ళకి చెప్పడం కోసమే నేను ఇవి పెడుతున్నాను. బట్ ఫేక్ న్యూస్‌లా అనిపించుకోవడానికి కాదు. సో, ఇదొచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.